మీ నాన్నగారు మంత్రిగా చేశారు కదా? అవును, మంత్రి చేసిండు. ఎవరి క్యాబినెట్లో? ఎన్టీ రామారావు క్యాబినెట్లో చేసిండు. దానికి ఒక నేపథ్యం ఉంది. యాక్చువల్గా తన ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్, తన కూడా సర్పంచ్. దీంట్లో ఇంకొక ముచ్చట చెప్తా. 56లో కలిసింది కదా, 58లో ఇమ్మీడియట్గా 58లో మళ్ళా పెద్ద మనుషుల ఒప్పందం తోటి, అంటే ఇట్ వాజ్ అ కండిషనల్ మర్జర్, అన్కండిషనల్ కాదు కదా, కండిషనల్ మర్జర్. అయితే ఏవేవైతే ఇమ్మీడియట్గా అమలు జరగాల్సిన ఉండేనో 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, ఇవన్నీ పెద్ద మనుషుల ఒప్పందం, ఫస్ట్ పెద్ద మనుషుల ఒప్పందం ఏవైతే ఉడంబడికలు జరిగినాయో అవి ఉల్లంఘన జరిగిందని మొట్టమొదటి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి రావాల్సి ఉండే, రాలేదు. అది 6 ఏళ్ళు లాంటిదని చెప్పని తీసి సింపుల్గా తీసి పడేసిండు. అవన్నీ ఏం అమలు కానప్పుడు నీలం సంజీవరెడ్డి మీద కూడా తిరుగుబాటు చేసిండు. సంజీవరెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ. सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, संजीव रेड्डी मामा. वायदों की नदी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पाए जामा, संजीव रेड्डी मामा. बगल में अपना बस्ता काटो जी घर का रास्ता, जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता, उठाओ फरेब सर पर अब अपना सादो सामा, संजीव रेड्डी मामा. इट्ला చాలా పెద్దగా ఉంటది ఇది. हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा करोड़ का ये नारा, छोड़ो जी तेलंगाना चले जाओ रायलसीमा, संजीव रेड्डी मामा. संजीव रेड्डी मामा, संजीवा रेड्डी मामा, अय्यो राम रामा, संजीव रेड्डी मामा. कर याद आंध्र वाला क्या हाल था निराला, शुरू में हमने फूला पहनाए तुमको माला, अरे वाह रे इतनी जल्दी बदल गया करामा, संजीव रेड्डी मामा. చాలా మొత్తం ఏ అంశాలు ఇది 58 అంటే అప్పుడు అంటే అప్పుడే రాసింది ఇది. 58లోనే ముఖ్యమంత్రి మీద తిరగబడి రాసింది. నేపథ్యం చెప్పేటందుకు చెప్తా ఉన్నాను. సో అగైన్ మళ్ళీ ఏమైంది, 68లో 67 నుంచే స్టార్ట్ అయింది. మళ్ళీ 67 ఆ టైంలో కూడా అప్పుడు వీళ్ళ వాయిస్ సరిగా మీ నాన్న 69 ఉద్యమంలో ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రి ఎన్టీ రామారావు దాంట్లో మంత్రిగా చేసిండ్రు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక రాజకీయ బుక్ అది ఇది ధిక్కార కిరీటం ముత్యాల సత్యనారాయణ గారు, వీరే ముసలి సత్యనారాయణ గారు. ఓకే, మీ నాన్నగారు. వారు ఇండిపెండెంట్, మీరు ఇండిపెండెంటే. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, మరి ఇండిపెండెంట్ ఎన్టీ రామారావు తోటి ఎందుకు పోయింది అనేది ఒక డౌట్ రావచ్చు కదా. సో 69 మూమెంట్ అనుభవాలు, ఫస్ట్ మా ఊరు సర్పంచ్ ఇండిపెండెంట్గా, తర్వాత సమితి ప్రెసిడెంట్ 12 సంవత్సరాలు ఇండిపెండెంట్గా సమితి ప్రెసిడెంట్. దాని తర్వాత ఇక 69 మూమెంట్ తర్వాత 74 వరకు జై తెలంగాణ పత్రిక నడిపిండు భావజాల వ్యాప్తి గురించి. ఎక్కడ అంటే డౌన్ కాలేదు. తర్వాత ఏంటంటే జనం లోపల తెలంగాణ ప్రజాసమితికి వెళ్ళి ఎప్పుడైతే 11 మంది ఎంపీలు నిలబడి గెలిచిన తర్వాత పోయి ఎప్పుడైతే ఇందిరాగాంధీని కలిసిండ్రో, దాని తర్వాత ఎవరు నిలబడ్డా కానీ డిపాజిట్లు కూడా రాలే ప్రజాసమితికి వెళ్ళి. ఎందుకంటే ఒక రాజకీయ పరంగా ద్రోహం మోసం చేసిన అనేది ఉండే కదా. ఇక ఆ టైంలో వేరే ఏం రాజకీయంగా ఎట్లా నిధులుకోవాలి అనే క్రమంలో అప్పుడే ఎన్టీ రామారావు 83లో వచ్చినప్పటికీ అప్పటిదాకా ఇండిపెండెంట్ అట్నే చలామణి అవుతా ఉండే. ఈయన వచ్చిన తర్వాత సరే ఒక రాజకీయ పరంగా పోయినాకనే ఏమైనా చేద్దాం, మేము ఆయన 610 జీవో అమలు చేసే ఇవన్నీ కథలు ఉండే కదా. నమ్మి కొద్ది రోజులు ట్రావెల్ చేసింది. కానీ ఒక 2 ఇయర్స్నే రామారావు విషయం కూడా అర్థమైపోయి ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ దాని మీద డిఫర్ అయ్యి అట్లా ఇంకా వేరే కొన్ని అంశాలు ఉండే. చాలా అహంకారినే, అప్రజాస్వామికంగా పోతున్నాడు, రిజైన్ చేసి బయటకు వచ్చింది. దాని తర్వాత కాంటెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఏ నియోజకవర్గం? పరకాల నుంచా? హన్మకొండ. అప్పుడు హనుమకొండ హైగ్రహచారి మీద గెలిచింది. అప్పటికి 2 టర్మ్స్ ఇండిపెండెంట్ ఉన్న తర్వాత కూడా ఏ పార్టీలు ఈయన దగ్గర తీయలేదు. జనతా పార్టీ నుంచి టికెట్ వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు జైపాల్ రెడ్డి ఆయన చచ్చిపోయింది కదా. జైపాల్ రెడ్డి ఇక్కడ నుంచి యునానిమస్గా పోయినటువంటి సీట్ను ఆయన క్యాన్సిల్ చేయించండి. ఎందుకు క్యాన్సిల్ చేయించిందంటే, నీలం సంజీవరెడ్డిని పాడేంగా పాయిజామా అన్నాడు, మా రెడ్డిని పాయిజామా ఉడబీక్తా అన్నాడు, మా రెడ్డిని ఇంటి మీద ఇట్లా పాట రాసిండని చెప్పి ఆ కోపం మనసులో పెట్టుకొని ఆయన టికెట్ రానియాలి ఢిల్లీలో. ఇక్కడ నుంచి యునానిమస్గా పోయిన దాన్ని భారతదేశంలో ఏ టికెట్ కూడా, అంటే స్టేట్ నుంచి యునానిమస్గా వచ్చిన దాన్ని సెంట్రల్ ఎక్కడ ఆపొద్దు అని చెప్పినా కానీ ఈ ఒక్క టికెట్ మాత్రం ఆపిండు. బీపీ మండల్ దగ్గరికి నానబోతే అప్పుడు
ఈ పాట సంజీవ్ రెడ్డి పాటను అక్కడ సైక్లో స్టైల్ చేసుకొని చరణ్ సింగ్ వీళ్ళందరూ ఇట్లా పంచుకునే క్రమంలో ఆయన అన్నాడు, అంటే ఆయన వాడిన పదం, అరే ఓ లంగడాసే తుమారా క్యా దుష్మని అన్నాడు. అరే లంగడా కోన్ అంటే నేను జైపాల్ రెడ్డిని ఉద్దేశించి, ఓ తుమారా నామ్ లేతే చిడ్జారా ఉన్న ఉట్కే ఈ దేశ్ మే కిస్కో బిదో మగర్ ఇస్కుతో టికెట్ నైదేనా అని. అరే ఎందుకు కట్ చేశారంటే వాడు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడే దొక్కాలే, ఇట్లా వచ్చేది ఉంటే రేపు ఇంకా అవుతాడు. తెలంగాణ కాకముందు ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాక ముందు నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి వాడు, ఇటు తెగింపు ఉన్నాడు, ఈ మొండోడు ఇటువంటి వాడు వస్తే ప్రాబ్లం అవుతుంది, కింది కులాలకు నాయకత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది, వాడు ఇండిపెండెంట్ గా సర్పంచ్ అయ్యిండు, వరంగల్ అసంటి జాగాల సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ 2 సార్లు ఇండిపెండెంట్ గా అయిండు, సమితి ప్రెసిడెంట్ 2 సార్లు ఇండిపెండెంట్ గా. ఆ పెద్ద పెద్ద భూస్వాములు దొరలు ప్రెసిడెంట్ వాళ్ళే ఎక్కువ వాళ్ళే కదా, అప్పుడంతా వాళ్ళ చేతులనే కదా. ఇటువంటి వాడు వస్తే మాత్రం ఇది ఎక్కడికో పోతారని చెప్పి అక్కడనే మొగ్గల్నే తొక్కి పడేసాలని చెప్పి టికెట్ రాకుండా చేశారు. అప్పుడు ఆ కంపల్షన్లో రామారావు గారు పోవాల్సి వచ్చింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక తన జీవితం మొత్తం ఓన్లీ తెలంగాణనే. తర్వాత మొన్న టీఆర్ఎస్ ఫామ్ అయ్యే ముందు కూడా, అంతకుముందు గదరన్నని బయటికి తీసుకొచ్చే దాంట్లో కూడా తన రోల్ ప్రధానంగా ఉంది 96లో. అంటే మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు ఏమి అని తెలుసుకోవడానికి ఇదంతా, మీ మాటలు ఎందుకు ఇట్లా ఉన్నాయి అని చాలా కదిలిస్తే ప్రశ్న రావడంతో ఆగకుండా ఆన్సర్ వస్తున్నది. గడిచిన 10 ఏళ్ళు తెలంగాణ పరిపాలన ఎట్లా ఉన్నది, ఆ తర్వాత ఇప్పుడు 7 నెలల పరిపాలన ఎట్లుందో విషయాల వారికి వద్దాం. 2-3 గడిచిన పాలన ఎట్లా ఉన్నది, గడిచిన పాలన అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. అవునవును సార్, గడిచిన పాలన బాగలేదు కనుకనే ఈ పాలనకు వచ్చినాం. గడిచిన పాలన ఏదైతే ఆస్పిరేషన్స్ తోని తెలంగాణ వచ్చిందో, తెలంగాణ యువకులు విద్యార్థులు తెలంగాణ రాగానే, ఇప్పుడు నేను బాగా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినా నేను మళ్ళీ మీతో కూడా చెప్పదలుచుకున్నది అంటే, నేను 96లో ఫస్ట్ మళ్ళీ తెలంగాణ స్టార్ట్ అయినప్పుడు, తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసి లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అని 96ల దగ్గర విన్నది ఇది. సో అప్పటికి తెలంగాణలో బడుల పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత బడులు మారుతాయని అనుకున్నాం. 610 జీవో గురించి, ఉద్యోగాలు ఇక్కడ రాక ఇక్కడ అవమానాల పాలవుతున్నారు ఇక్కడ ఉద్యోగస్తులు. ఇక్కడ దాదాపు 88% ఆంధ్రోళ్ళే వచ్చి ఇక్కడ కానీ సెక్రటేరియట్లో ఆ సిచ్యువేషన్స్ ఇక్కడ ఉండే. సూపర్ న్యూమరీ పోస్టులు తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు అని చెప్పని 610 జీవో అమలు కాలే. అంతకుముందు జీవో 36 కావచ్చు. గిర్గ్లాని కమిషన్ రిపోర్ట్ కూడా అమలు కాలేదు. మన తెలంగాణ మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనేది ఒకటి ఉండే. మన వనరుల దోపిడీ జరగదు, మన ఆత్మగౌరవం మనకు ఉంటుంది. శవాలై ఊరేగుతున్నరమ్మా రైతన్నలు, నడి సేన్నల్లో సమాధులైన రమ్మా కూలన్నారు అనే సాహిత్యం అంతకుముందు మనం వాడుకున్నాం. పట్నమంతా కార్పొరేట్ కాలేజీలు మొత్తం వచ్చి ఉన్నాయి, ఇక్కడ కార్పొరేటీకరణ పోతుంది అని అనుకున్నాం. ఇక్కడ ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఇక్కడ ఎన్కౌంటర్లు జరిగాయి, ఆత్మహత్యలు జరగని తెలంగాణ చూస్తామని అనుకున్నాం. కానీ గత కేసీఆర్ ప్రభుత్వంలో, ఆ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇవన్నిట్లలో ఏవి కూడా కుంభకోణాల ప్రభుత్వం అయింది. బడులు 5,000 బడులు బంద్ అయినాయి యూనివర్సిటీలలో. గత 10 ఏళ్ళు ఈయన వచ్చిన కాడికెళ్ళి, కేసీఆర్ వచ్చిన కాడికెళ్ళి రిక్రూట్మెంట్ జరగలే. 1267 పోస్టులు ఉన్న దగ్గర 1000 ఖాళీలు ఉన్నాయి ఉస్మానియాలో. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎట్లా డెవలప్ అవుతాయి? కాకతీయ యూనివర్సిటీలో అదే పరిస్థితి ఉన్నది. మొత్తం టోటల్ తెలంగాణ యూనివర్సిటీలలో 76-77% ఖాళీలు ఉన్నాయి. పాఠాలు చెప్పేటోళ్ళు లేరు. విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా 2,000 బడులు బంద్ అయినాయి. ఇంకొక 5,000 బడులు బంద్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. సో ఏ ఆశతోని, ఆకాంక్షతో తెలంగాణ వచ్చింది అనుకున్నామో అది రాలేదు. ఉద్యోగాల పరిస్థితి కూడా అంతనే. రిక్రూట్మెంట్ లేదు. గత 10 ఏళ్ళ నుంచి అసలు గ్రూప్స్ ఇవన్నీ రిక్రూట్మెంట్స్ లేకుండే. మన ఎలక్షన్స్కు ముందు ఇది పెట్టిండ్రు. ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏంటంటే, అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది. ఎక్కడన్నా మాట్లాడదామంటే నువ్వు రాగానే ధర్నా చౌక్ల కాడికెళ్ళి ఉడవీకి పడేసినావు, మాట్లాడితే లోపటేసుడు, మాట్లాడితే కేసులు పెట్టుడు, ఈయన వచ్చి రాగానే సుతీ సాగర్ ఎన్కౌంటర్లు చేసిండు. అటువంటి తెలంగాణ కాదు కదా కావాల్సింది. అంతకుముందు రైతులు చచ్చిపోయారు, తర్వాత కూడా రైతులు కంటిన్యూస్గా చచ్చిపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా యువకులు, నిరుద్యోగులు ఇప్పుడు అదే సాగులు అవుతున్నాయి.